ఈ హాస్టల్ నిర్మాణం వల్ల పేద యాదవ విద్యార్థులు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడమే గాక తర్వాత కాలంలో అదే విద్యార్థులు యాదవ సమాజం అభివృద్ధికి కూడా తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పడతారని మనం గ్రహించాలి. మన చరిత్ర ఘనంగా ఉన్న నేడు ఎందుకు ఎలా ఏ విధంగా మనం ప్రాబల్యాన్ని కోల్పోతున్నాం అనే ప్రశ్నలు వేసుకోకపోతే నేటి తెలంగాణ యాదవ సమాజం గుర్తించి సరిదిద్దకపోతే మంచి చెడులను చర్చించకపోతే ప్రస్తుత సమాజంలో యాదవులు విద్య ఉద్యోగ రాజకీయ పారిశ్రామిక వ్యాపార సినిమా రంగాల వంటి వివిధ రంగాల్లో మన స్థాయి ఏంది వెనుకబాటుకు గల కారణాలను అధిగమించడం కోసం చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వంటి వాటి గురించి స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసుకొని ముందుకు పోకపోతే భవిష్యత్తు తెలంగాణ సమాజంలో మన గత చరిత్ర ఎంత ఉన్నతంగా ఉన్నా దాని కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో కొనసాగించకపోతే అది కనుమరుగా కాబోతున్నదని అందరూ యాదవులు భావించాలి.